తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవునని సమాధానమే వినిపిస్తోంది. తమిళనాడులో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న టీవీకే గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. టీవీకే ఒంటరిగా బరిలోకి దిగుతోందనే అంచనాల నేపథ్యంలో సినీ నటి త్రిష తెర వెనుక మంతనాలు జరుపుతుందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్డీఏతో టీవీకే జట్టు కట్టేందుకు త్రిష ఇప్పటికే అమిత్ షాతో చర్చలు జరిపారని, ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపు తిరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అధికార డీఎంకేను ఎదుర్కోవడానికి ఎన్డీఏ కూటమి పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతుండగా, మరోవైపు తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న టీవీకే సైతం సత్తా చాటాలని ఉవ్వుళ్లూరుతోంది. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే ప్రభావం ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక గత కొన్ని రోజులుగా సినీ నటి త్రిష తెర వెనుక జరుపుతున్న మంతనాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడంలో త్రిష కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఏ మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై ఇటీవల పలు సర్వేలు తమ అంచనాలను వెలువరించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో నిర్వహించిన పలు సర్వేల ప్రకారం డీఎంకే కూటమికి 5% ఓట్ల ఆధిక్యం ఉన్నప్పటికీ విజయ్ పార్టీ దాదాపు 12% ఓట్లను చేర్చే అవకాశం ఉందని పలు సర్వేల్లో తేలింది. ఈ ఓటు బ్యాంకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలదు కాబట్టి విజయ్ను తమ వైపు తిప్పుకోవాలని ఎన్డీఏ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్ కరూరు తొక్కిసలాట ఘటన, భారీ సంగీత వ్యవహారం వంటి వాటితో తీవ్రంగా సతమతమవుతున్నారు. కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ విచారణ, విజయ్ తాజా చిత్రం జననాయకన్, సెన్సార్ చిక్కులు, 120 కోట్ల ఓటీటీ ఒప్పందం రద్దు కావడం వంటివి విజయ్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రస్తుతం విజయ్ క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో విజయ్కు అత్యంత సన్నిహితురాలైన త్రిష రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గత వారం త్రిష ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని, ఆ తర్వాతే విజయ్కు సంబంధించిన కేసులో కదలిక వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 15న సీబీఐ విచారణకు హాజరైన విజయ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా బయటకు రావడం, ఆగిపోయిన సినిమాకు సెన్సార్ బోర్డు పునఃపరిశీలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక త్రిష మంత్రాంగం ఉందనే వాదన వినిపిస్తోంది. కేవలం ఎన్డీఏకే కాకుండా అన్నా డీఎంకే నేత పళనిస్వామి కుమారుడితోనూ త్రిష సమావేశం కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తుంది. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు విజయ్ టీవీకేతో పాటు హీరోయిన్ త్రిష చుట్టే తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీ ఎన్డీఏతో పొత్తు నిర్ణయం త్రిష చేతుల్లోనే ఉందనే వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా త్రిష భేటీ అయ్యారని, దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు తప్పేలా కనిపించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏఐఏడీఎంకే నేతలు కూడా త్రిషతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తానికైతే టీవీకే, బీజేపీ, ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకుని డీఎంకేను ఢీకొట్టబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక సినీ నటి త్రిష విషయానికి వస్తే గత 2 దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. త్రిష గతంలో ప్రభాస్తో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వినిపించినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత త్రిషకు ఒక వ్యాపారవేత్తతో నిశ్చార్థం జరిగింది. కానీ అది కూడా క్యాన్సిల్ అయింది. ఇక ఇప్పుడు 4 పదుల వయసు దాటిన త్రిష ఇంకా ఒంటరిగానే ఉంది. నటుడు, టీవీకే వ్యవస్థాపకులు విజయ్తో కలిసి త్రిష అక్కడక్కడ కనిపించడం, పెళ్లిళ్లకు హాజరవడం వంటి వాటి వల్లే ఇలాంటి రూమర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. దేనికి తోడు విజయ్ భారీ సంగీత కూడా ప్రముఖ సినీ నటి వల్లే తన భర్త తనకు దూరమయ్యారని, అందుకే తాను విడాకులు కోరుతున్నట్లు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఇక ఇలాంటి వార్తలు రోజుకొకటి వినిపిస్తున్న నేపథ్యంలో త్రిష మరో జయలలిత కానుందా అనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ఏదేమైనా దీనిపై నిజాలు బయటకొచ్చే వరకు ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ప్రముఖ నటుడు టీవీకి వ్యవస్థాపకులు విజయ్ కు సన్నిహితురాలైన నటి త్రిష రంగంలోకి దిగి అమిత్ షా సహా బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతోందని, ఎన్డీఏతో టీవీకే పొత్తును ఖరారు చేసేందుకే త్రిష తెర వెనుక మంతనాలు సాగిస్తుందనే అంశంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.